హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ డార్లింగ్ బైట్స్. ఈరోజు మనం తిరుపతిలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ టిఫిన్ సెంటర్కి వచ్చేసినాం. దట్ ఈస్ రానమ్మ టిఫిన్ సెంటర్. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్కి అయితే క్రేజ్ మామూలుగా లేదు. మెయిన్లీ వాళ్ళ ఎగ్ దోశ విత్ చికెన్ కర్రీ చాలా ఫేమస్ అంట. ప్రైజెస్ కూడా రీజనబుల్లే ఉన్నాయి. మీకు మెన్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ మెనూ షాక్ అయిపోయినా నేను. సింగిల్ ఎగ్, డబుల్ ఎగ్, ట్రిపుల్ ఎగ్ ఓకే. 4 బుల్ ఎగ్, 5 బుల్, 6 బుల్, 10 బుల్, 20 బుల్ ఎగ్ దోశ అంట. 20 ఎగ్స్ లిటరలీ. అది దోశ అవ్వదు, ఆమ్లెట్ అయిపోద్ది. ఇక్కడ దోశలు కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నారు. మేకింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ మిక్స్ చేసిన స్టాండర్డ్ కారంలో ఎగ్స్ వేసి పోసేస్తున్నారు. మన సైడ్ అయితే ఎగ్ వేసి 2 పక్కలు కాల్చి దాని మీద కారం పోస్తారు. అంబియన్స్ కూడా డీసెంట్గా ఉంది. ఫ్యామిలీస్ కూడా రావచ్చు. సర్వింగ్ కూడా అరిటాక్లో చేస్తున్నారు. మేము 2 డబల్ ఎగ్ దోశ, చికెన్ కీమా, ఒక చికెన్ కర్రీ తీసుకున్నాం. దోశ సైజ్ చూడండి, చాలా పెద్దగా ఉంది. ఒకరికి అయితే ఫుల్గా సరిపోద్ది. ఇప్పుడు ఎగ్ దోశ విత్ చికెన్ కర్రీ టేస్ట్ చూద్దాం. మంచిగా గ్రేవీలో సోక్ చేసుకొని ఒక ముక్క పెట్టుకుందాం. పీసెస్ కూడా మంచి జ్యూసీగా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంట్లో మనం కర్రీ కుక్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంది. టేస్ట్ యాక్చువల్లీ చాలా బాగుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఆ హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది కదా, సేమ్ అట్లే అనిపించింది. ఓవర్ స్పైసీగా లేదు, ఓవర్ మసాలాగా లేదు. బాగుంది, డీసెంట్గా ఉంది. మామిడికి కూడా చాలా నచ్చింది. నెక్స్ట్ చికెన్ కీమాతో కూడా టేస్ట్ చూద్దాం. నేను యాక్చువల్లీ కీమా అంత లైక్ చేయను, కానీ విల్ ట్రై. ఇక్కడ బాగుంటుందని చెప్పినారు. యాక్చువల్లీ గుడ్, బాగానే ఉండే. నేను అనుకున్నంత ఏం లేదు. దీంట్లో కొంచెం మసాలా అది ఎక్కువైనట్టు అనిపించింది. అంటే ఆ స్పైసెస్ కానీ అవి బాగా తెలుస్తున్నాయి దాంట్లో. ఇక్కడ యాక్చువల్లీ మటన్ కర్రీతో కూడా బాగుంటుందంట దోశతో. నేను ట్రై చేయలేదు. మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. అక్కడ లోకల్స్ చాలామంది చెప్పినారు. ఎగ్ దోశ చూసారా ఇట్లా క్రిస్పీగా కాలిందో. కట్టెల పొయ్యి కదా, ఆ టేస్ట్ బాగుంది. ఇలా క్రిస్పీగా కట్టలే కర్రీస్లో తినడానికి చాలా బాగుండేది. ఈ ఉల్లిపాయ కారంతో కూడా దోశ యాక్చువల్లీ చాలా బాగుంది. నెక్స్ట్ కాంబినేషన్ పూరీ విత్ కీమా కర్రీ. చూద్దాం ఎట్లా ఉంటుంది. పూరీలు చాలా మెత్తగా ఉన్నాయి కదా, అసలు ఫ్లఫీ పేపర్ లాగా వచ్చేస్తుంది. పూరీ విత్ చికెన్ కర్రీ. దోశ కన్నా పూరీతో బాగుంది కీమా. కీమా విత్ పూరీ ట్రై చేయండి. దోశ తింటే మీరు యూ కెన్ ఆల్సో ట్రై చికెన్ కర్రీ. చికెన్ కర్రీతో దోశ ఈజ్ వెరీ గుడ్. పూరీ కీమా ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇక్కడ ఇడ్లీ మనం రాయలసీమలో తినేలాగా లేదు. టెక్స్చర్ రబ్బర్ రబ్బర్ లాగా ఉంది. జిగిలి కూడా అవుతుంది. ఇడ్లీ విత్ చికెన్ కర్రీ. ముక్కలు కూడా వేసారా? వేసాడు. నెక్స్ట్ ఇడ్లీ విత్ చికెన్ కర్రీ ట్రై చేద్దాం. నాకు బేసికలీ కాంబినేషన్ నచ్చదు, కానీ మొన్న జాన్వీ కపూర్ ఇంటర్వ్యూ చూసిన. యాక్చువల్లీ బాగుంటుందంట. నాకైతే టేస్ట్ పెద్ద ఎక్కలేదు. ఆ టెక్స్చరే ఫస్ట్ నన్ను డిసప్పాయింట్ చేసింది. నెక్స్ట్ థింగ్ ఆ ఇడ్లీ కొంచెం సాల్టీగా అనిపించింది. నా ఫ్రెండ్ని టేస్ట్ చేయమన్నా, వాడికి పర్లేదంట. నాకైతే అస్సలు ఎక్కలేదు. అప్పుడు అడిగితే చెప్పినాడు, తిరుపతి సైడ్ ఇడ్లీలన్నీ అట్లే ఉంటాయంట. మరి తిని తిని వాడికి అలవాటు అయిపోయిందో ఏమో కానీ నాకైతే అస్సలు ఎక్కలేదు. మన రాయలసీమ సైడ్ ఇడ్లీలు డిఫరెంట్గా ఉంటాయి, మంచిగా ఫ్లఫీగా ఏరీగా ఉంటాయి. ఆ కాంబినేషన్ అయితే బాగుండేది, ఈ కర్రీతో ఆ ఇడ్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.